మరి స్పూన్ తీసుకురాలే. మరి చావు చావు అమ్మా. ఏం చేస్తున్నారన్నా? బిబ్బేది ఈ బిబ్బేద్దాంలే. బిబ్బేది బిబ్బేది మావాడు బిబ్బేది బిబ్బేది మావాడు బిబ్బ బిబ్బేది అమ్మ. బిబ్బేది నేను పైకి వెళ్తున్నా. ఇందారా విన్నమ్మ విను. ఆ బిల్డరు ఆ ప్రాపర్టీలో గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్ ప్లస్ సెకండ్ ఫ్లోర్ ప్లస్ థర్డ్ ఫ్లోర్ కన్స్ట్రక్ట్ చేయడానికి పర్మిషన్ తెచ్చుకున్నాడు. పర్మిషన్ వచ్చింది అని చెప్పి రాసాము. ఓకే. విత్ పర్మిట్ నెంబర్ డాక్యుమెంట్ నెంబర్ కూడా రాసాము. కానీ ఆ పర్మిట్ నెంబర్ ఉందా లేదా అనేది మనం ఒక కన్ఫర్మేషన్ తీసుకోవాలి. బాగుందా? ఈ స్పూన్ కావట్లే. నీ స్పూన్ తీసుకొస్తా. నీ స్పూన్ తెస్తానన్నా. అందులో క్రీమ్ ఆఫ్ వీట్లో ఏమేసావు? అదే తీయగా ఉంది నిన్నటి మీద, అందుకే నాకు అర్థం చప్పగా ఉందని ఫీల్ అయ్యావు కదా. ఏం ఫీల్ అవ్వని పంది నేను. చెల్లై అట్లా పెట్టి చేతికి ఇచ్చేసి కొంచెం కొంచెం పెట్టి చేతికి ఇచ్చేసి ఆడుతాను. ఇది పాడిపోయింది. ఏం కాదు. ఇది మిన్న పడిపోయింది పడిపోయింది. ఏమైంది? జారిపోతుందా? పెట్టు, పైకి పోతుందా? కాల్ మీ ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్. ఉందా విన్నమ్మ. అందులో నువ్వు హడావిడి చేసి వీడిని వదిలిపెట్టి ఆడి దగ్గరికి వెళ్తాం, ఆడి వదిలిపెట్టి ఈ దగ్గరికి వెళ్తాం చెప్పి లీవ్ పడి కాసేపు పనులు ఏం కాదు. నీ పని అయిపోయాడు. ఓకే. అయితే సేల్ డీడ్లోనే ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదుగా. అన్నీ అనుకుంటున్నా, కానీ రేపు ఆ ప్లాన్ కాపీ కూడా వచ్చిందనుకో, అంటే బిల్డింగ్ పర్మిషన్ డాక్యుమెంట్ అన్నమాట. ఓకే అది వస్తే అసలు మనకి ఏం డౌట్. ఓకే. ఇదేంటిది? భలే తెరిచావు నాన్న నోరు. నువ్వు గుడ్ బాయ్ లాగా తెరిచావు. గుడ్ బాయ్ లాగా తెరిచావు. నువ్వేం తింటున్నావు మిన్నమ్మ? వాట్ ఈస్ దిస్? ఏంటిది? రాగి జావా. రాగి జావా. అదొద్దు అదొద్దులే. అదొద్దు అదొద్దు. ఉందా? బాగుందా? అమ్మా